రెడీ బాబు, రెడీ బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. నిన్ను కాలుస్తే చంపుతారా నేను వివేక్? అరవకండి, వద్దు. Hey guys, welcome to Chicharo Vlogs. Hey guys, welcome to Chicharo Vlogs. ఇప్పుడు Hey guys, welcome to Chicharo Vlogs. Last two vlogs only 5-6 minutes లో అయిపోయినాయి. ఈ vlog ఎట్లయినా ఎడిట్ వర్షన్ 12-15 minutes రావాలి అంటున్నా. చూద్దాం. కెమెరా రోల్ చేస్తున్నా, వెయిట్ చేయండి. ఆ కనిపించే రూమ్ లోనే నేను మా సార్లతో ఉంటా. ఇదేమో నా కంపెనీ ఇచ్చిన బైక్, మొత్తం దుమ్ము దుమ్ము ఉంటది. టైం వచ్చేసేమో 8 అవుతుంది. నేను వర్క్ స్టార్ట్ అయిపోయినా. ఈ అవుట్ఫిట్, ఈ డ్రెస్ కూడా మా డాడీ ఒక 4 పాత సెట్లు ఏమో తెచ్చుకున్నా. మొత్తం దుమ్ము దుమ్మే ఉంటది. ఈ సివిల్ ఇంజనీర్ అంటే అట్లనే ఉంటది. నార్మల్ గా మేస్త్రి మీద పని చేయాలంతే. దాదాపు కొన్ని సార్లు మేస్త్రి లేబర్ లో కూడా కావాల్సి వస్తుంది సివిల్ ఇంజనీర్ అంటే. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమో చూపిస్తా కదండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి నైట్ 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. ఏ టైం అవుతుందో తెలియదు. చలో చూపిస్తా పదండి. రూమ్ నుంచి డైరెక్ట్ గా టెంపుల్ కి వచ్చేసా. ఏంది ఊకే టెంపుల్ అది ఇది. నేను వ్లాగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికే వచ్చేసిన. నాకు శివ మీద కొంచెం భక్తి ఎక్కువ. 3 months ఏమో 4 months ఏమో అవుతుంది నాన్ వెజ్ తినక. కేదార్నాథ్ వెళ్ళేదాకా తినొద్దనే అనుకుంటున్నా. ఇంకొకటి, మండే ఫాస్టింగ్ ఉంటా నేను. ఈ రోజు నుంచి డైలీ టెంపుల్కి వద్దాము, వర్క్ వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చేసి వెళ్దాము అని అనుకుంటున్నా. చూడాలి. రోజు వెళ్తే బాగానే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. గుడి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ వెయిట్, కెమెరా రోల్ చేసి చూపిస్తా. మనం తెచ్చుకున్న బైక్ ఆడ ఉంది. ఇది ఇంత చాలా పెద్దగా ఉంది ఇక్కడ గుడి కూడా. నార్మల్గా చాలా మంచిగా ఉంటుంది. లోపల శివలింగం కూడా బాగుంటుంది. పీస్ఫుల్గా మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఇక్కడ. మెడిటేషన్ చేస్తే ఇంకా బాగా ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా స్పాట్ బాగుంటుంది. ఎంతైనా పల్లెటూరులో ఆనందం వేరే. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నార్మల్గా ఇక్కడ కే బార్డర్ ఆల్మోస్ట్ వర్క్ సైడ్కి వచ్చేసినట్టే. కొంచెం అటు ఇటు అవుతుంటే చూసుకుంటున్నా. టిఫిన్ చేద్దామని ఆగిన. యాక్చువల్లీ టిఫిన్ చేసేసి వెళ్ళిపోవడమే. దోశ చెప్పేసి, దోశకి ఇంకొక 10-20 నిమిషాలు పడుతుంది కావచ్చు. తినేసి వెళ్ళిపోవాలి. ఆ వర్క్ సైట్ వచ్చేసి ఇదే. అక్కడ దూరంలో కనిపిస్తుంది చూడు, అక్కడ లేబర్ క్యాంప్స్ అవి. ఆ లేబర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇది వచ్చేసి మేజర్ బ్రిడ్జ్. 6 meters అబౌవ్ ఉంది లెంత్. మేజర్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ ఒక 8 meters ఎక్స్కవేషన్ జరుగుతుంది. ఎక్స్కవేషన్ బోత్ సైడ్ జరిగినాక ఇక్కడ సపోర్టింగ్ వాల్ ఒకటి కట్టాలి. 8 meters దాకా హైట్ ఉంటుంది. అది కట్టేసినాక ఇది క్లోజ్ చేసి శాండ్ ఫిల్లింగ్ చేయాలి. శాండ్ ఫిల్లింగ్ చేసేసినాక మనకి ఇది బ్రిడ్జ్ ఓపెన్ అవ్వచ్చు. ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేయడానికి డీ వాటరింగ్ ప్రాసెస్ ఏమో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమో చూడండి, మొత్తం పొలాలు ఉన్నాయి. అంతా బాగుంటది ఇక్కడ సీనరీ. రోజు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటది. ఆ ఆఫీస్ వర్క్ అని అదని ఇదని ఆ డెస్క్ ముందట, కంప్యూటర్ ముందట కూర్చొని ఏవేవో థాట్స్ అవన్నీ వదిలేసి ఏరి కోరి ఇక్కడికి రావాలని చెప్పి నేను సైట్ విజిట్ కి ఆన్ సైట్ సార్ అడగగానే వెంటనే ఓకే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. ఎట్లున్నా ఏమున్నా ఫస్ట్ వచ్చేసినాక ఎండకి అంతా పిచ్చి పిచ్చి లేచింది. ఎందుకు వచ్చినా రా అనిపించింది. ఒక 5 days తర్వాత అలవాటు అయిపోయింది వర్క్. పర్లేదు. కష్టపడితేనే కదా తర్వాతకి బాడీ కూడా ఓకే ఉంటది. ఇక కంప్యూటర్ లో కూర్చొని అది చూస్తే ఏం లేదు, అక్కడ పిచ్చి లేచింది. అందుకే ఇటు వచ్చేసిన. ఇంకో పని ఏంటంటే, లేబర్ వాళ్ళంతా ఇక్కడ వీళ్ళే కుకింగ్ ఇట్లా చేసుకుంటారు. ఇక్కడ రివర్ చూస్తే బాగానే ఉంది. అటు కొంచెం ముందుకెళ్తే కెనాల్ ఉందంట. కెనాల్లో వీళ్ళంతా ఫిషెస్ ఇట్లా పడతారు. ఆ ఫిషెస్ పట్టడం ఇట్లా మీకు చూపిస్తా. ఇట్స్ ఆల్మోస్ట్ 3 in the middle of the afternoon. లంచ్ అయిపోయింది. తినేసినాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ కి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఈ డ్రింక్ లేకపోతే కష్టమే. ఇక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయి. ఎనర్జీ డ్రింక్ లాగా ఒక కోకోనట్ తీసుకొని తాగేసినాక స్టార్ట్ అయిపోదాం. మీకు కెనాల్ అది ఇది చూపిస్తా అన్నారు కదా. చూపిస్తా అన్నా కదా.
వాళ్ళు ఈరోజు కెనాల్కి వెళ్ళారంట. ఫిషెస్ అన్ని నిన్ననే తెచ్చుకున్నారు. మళ్ళీ ఈరోజు కాదు కానీ రేపు వెళ్దామంటున్నారు. అది తర్వాత చూద్దాంలే, కెనాల్ ఎప్పుడైనా చూపిస్తా కానీ తర్వాత సంగతి అది. ఇప్పుడైతే అట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం, వర్క్ చూపించి ఈరోజు ఎండ్ చేస్తాం. సాయంత్రం అయింది, ఆల్మోస్ట్ 4:30 ఏమో అవుతుంది. ఇంకా ఫౌండేషన్ కాలేదు అక్కడ. అంటే ఫౌండేషన్ పిసిసి కాంక్రీట్ వస్తుంది, కాంక్రీట్ వచ్చినాక ఫౌండేషన్ అవుతుంది. ఈ గ్యాప్లో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడికి పోయేసి వచ్చారు కెనాల్కి. నేను వేరే వర్క్ ఉంటే చేసుకునే లోపు వీళ్ళు కెనాల్కి పోయి ఫిషెస్ తెచ్చుకొని కట్ కూడా చేసుకుంటున్నారు. అంటే మనం ఈ రోజుకి కెనాల్కి పోవడం మిస్ అయిపోయినాం. ఇక్కడ చూస్తే ఇవన్నీ పొలాలే ఉంటాయి. పొలాలంటే తెలిసిందే కదా, మన మిర్చి 5 రేంజ్లు ఉంటుంది ఒక్కొక్కటి. పదర పదర పదరా నీ పదముకి పదును పెట్టి పదరా. తర్వాత లిరిక్స్ మొత్తం రావు, అన్నీ ఒకసారి రాసుకొని పాడితే బాగుంటుంది. మొన్న ఏదో పాడిన, అదేదో అతడు కాబట్టి ఊకే ఇన్నదే ఉంటుంది. ఇది మహర్షి కదా, మనం ఎక్కువ వినలేదు పాటలు అవి. లిరిక్స్ కూడా బాగా డిఫికల్ట్ ఉంటాయి. ఇంకేం చేస్తాం, ఇక్కడ నార్మల్గా చిల్ అయిపోతాం. చల్లగా ఉంటుంది, పని అయిపోయాక చల్లగా ఉంటుంది, వెదర్ కూడా అనుకూలిస్తుంది. ఈవినింగ్ అయితే కొంచెం బెటర్ ఈ ఏరియాకి వస్తే. కానీ అక్కడ వేరే దగ్గర అయితే ఫుల్ ఎండలే. కర్నూలు, హూ, అమ్మా. ఆ, సాయంత్రం 6 అయిపోయింది. ఈరోజు వర్క్ ఏం జరగలేదు, మీకు చూపిద్దామన్నా కూడా. మొత్తం డీ వాటరింగ్ చేసిర్రు, ఆ వాటర్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. కాంక్రీట్ వేయడానికి స్కోపే లేకుండా ఈరోజు. ఎప్పటి వరకు అయితే అప్పుడు చూపిస్తా. ఈ రోజుకి ఇంకా నెక్స్ట్ బ్యాడ్మింటన్ వెళ్తా. నేను బ్యాడ్మింటన్లో కలుద్దాం. వెళ్ళిన వెంటనే రెడీ అయ్యి బ్యాడ్మింటన్కి వెళ్తా. బ్యాడ్మింటన్ అక్కడ కొన్ని షార్ట్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసేద్దాం, రేపు కానీ ఎల్లుండి కానీ చూద్దాం. ఆలూరులో కూడా ఇండోర్ కోర్ట్ ఉందని చెప్పి ఒక 1 వీక్ బ్యాకే తెలిసింది. మన కిట్ వచ్చేసి అక్కడ ఉంది, విష్ణువాడు తెచ్చిండు ఆ బ్యాగ్. బ్లూ కలర్లో ఉంది చూసారా, అదే మన కిట్టు. నెక్స్ట్ గేమ్ మనమే ఆడేది. బ్యాడ్మింటన్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 ఏమో అవుతుంది టైం కరెంట్లీ. ఇంకేం లేదు, ఇంకా తినేసినాము, ఫ్రెష్ అయిపోయినాము, పడుకోవడము. ఇది ఒక రోజు, నేను రోజు చేసే పని ఇదే నార్మల్గా. ఓకే, సైనింగ్ ఆఫ్, చిచ్చర్ వ్లాగ్స్.